కొండలోన కోరలోన కాడెడ్ల దున్నుకుంటూ కండలతో కొండల పిండి చేసి పగలనక రాత్రనక ఎండనక వారనక ఒళ్ళు వంచి చెమట కార్చినా కానీ కడుపు నిండని బతికే ఎవరిది? రైతన్నది కదా. మరి అలాగే ఒక సింగరేణి కార్మికుని పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక సింగరేణి కార్మికుని పని ఎట్లా ఉంటుందో మనకు తెలుసు కదా. మరి అలాంటి వృత్తినే ఎంచుకున్న ఒక గొప్ప కళాకారుడు. ఇక ఆయన డైలాగులు ఎట్టుంటాయి అంటే ఇప్పుడు నేను చెప్పలే అవి అట్లా ఉంటాయి. ఆయన పద్యాలు, ఆయన పాటలు అంత రామసక్కదనంగా పూసగుచ్చినట్టు తోసుకోకుండా మాట్లాడే ఒక మంచి కళాకారుని పట్టుకొచ్చిన. ఇక మరి ఆ కళాకారుని మీకు పరిచయం చేస్తా. ఇక మరి ఆయన పేరు ఊరు మొత్తం తెలుసుకొని ఇక ఆయనతో మంచి మంచి పాటలు పాడించుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. బాగురా? అంత బాగున్నాను దయానరసింహ. మీ పేరు, మీ ఊరు, మీరు ఎక్కడ పుట్టిర్రు, ఇప్పుడు ఎక్కడ కొలువు చేస్తున్నారు, ఏంది ఏం కదా మొత్తం చెప్పండి. నా పేరు అంకతి సదానందం. మాది సొంతూరు వచ్చేసి పెద్దపల్లి డిస్టిక్ కాళశ్రీరాంపురం మండలం వెన్నంపల్లి గ్రామం. నేను వృత్తిపరంగా ఇక్కడికి మంచిర్యాల డిస్టిక్లో నస్పూర్ గ్రామంలో సింగరేణిలో RK5లో పనిచేస్తాను జనరల్ మజూరుగా. నేను కొన్ని భక్తి పాటలు ఇట్లాంటివి పాడుకుంటూ భక్తి పాటలనే ఎక్కువ నేను పైకి అంటే పాట మస్తు పాడతాడు అనే తత్వంలో ఏర్పడ్డా. 2010లో గన్నవరంలో స్పెషల్ అవార్డు తీసుకున్న రాష్ట్ర స్థాయిలో ఇదే భక్తి పాటలల్లా. అంటే నీకు పాటల వైపు ఎప్పుడు మళ్ళీ అంటే చదువుకున్నావు, ఉద్యోగం కొలువు సంపాదించుకున్నావు, ఒక సింగరేణి కార్మికునిగా మంచి ఒక స్థాయికి వచ్చిన మేనేజర్ స్థాయిలో ఉండి కూడా నువ్వు ఈ పాట వైపు ఎందుకు మళ్ళీ? నేను జనరల్ మజ్దూర్గా, మేనేజర్ కాదు. అయితే జనరల్ మజ్దూర్. ఓకే ఓకే, జనరల్ మజ్దూర్. అన్ని పనులు చేయడం మజ్దూర్ జనరల్ అంటే అన్ని వర్కులు చేయడం. ఇక చదువుకోవడం అంటే నేను 9th డిస్కంటిన్యూ చేశాను. ఎక్కువ స్టడీ లేదు. 89లో 9th మంది అయిపోయింది. ఇక తర్వాత 90లో పెళ్లి చేసుకున్నాను. ఇక వృత్తి అనుకోకుండా నాకు కొలువు వచ్చేసింది. అంటే మా మామగారి పని అది కూడా. ఇక పిల్లనిచ్చి వాళ్ళు పని పెట్టించేశారు. నాకు అదృష్టం బాగున్నదో మా నాన్నగారి పుణ్యాలు, మా తాత పుణ్యం మొత్తం మీదనైతే ఉద్యోగం వచ్చేసింది. ఇప్పుడు నేను మంచిగానే బతుకుతున్నాను. మా బిడ్డ డాక్టరే, కొడుకు డాక్టరే, MBBSలు. ఇంకా చిన్న అమ్మాయి కూడా సివిల్ ఇంజనీర్. ఇప్పుడు ఇందారం కాడ కట్టే బ్రిడ్జ్ కూడా మా అమ్మాయి సివిల్ ఇంజనీర్, దానికి డిజైనర్ ఇంజనీర్. ఓహో, వాళ్ళు చేస్తున్నారు. నేను కూడా ఇంకో 10 years అయితే దిగిపోతాను. ఓకే 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 సార్. ఓకే, అంటే ఎప్పుడు మీ పాట ఆకర్షించింది మిమ్మల్ని? అంటే ఈ పాట పాడాలి అంటే ఎవరిని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి ముందుగా పాట మీరు ఫస్ట్ ఈ ఒక్క పొద్దులు అంటే భగవంతునికి ఒక్క పొద్దులు అంటే నేను కూడా నమ్మని వాడిని. అనుకోకుండా బూర్ల మల్లయ్య గారు అని రామకృష్ణపూర్లో నేను ఉన్నప్పుడు వాళ్ళు గురుస్వామిగా హనుమాన్ మాలలు తీసుకొని వేస్తా అంటే మీరు కూడా వేయండి అని అంటే సరే అని చెప్పి అప్పుడు నేను మాల తీసుకోవడం జరిగింది. అదే మొదటిసారి మాల తీసుకున్నాను. మాలనే గురుస్వామిగా నాకు ఆ పాటలు వాడడం అందులోనే అలవాటు అయిపోయినాయి. గురుస్వామి అనే తత్వం కూడా చాలామంది అంటారు హనుమాన్ మాలలో. అప్పుడు అందులో పాటలు పాడినప్పుడు ఎక్కువ ఈ ఎర్ర జెండా సాకి నాకు కొంచెం మంచిగా వచ్చేది. ఏది శ్రమజీవుల కుల సాధనకి అనే టైపులో నేను వెమ్లవాడ మీద తీసుకునేది. అయితే దాని మీద అది ఎవరో రాసిరో నాకు కూడా తెలియదు. మరి ఆ పాట ఉన్నది. ఏదది పాడు. వేములవాడ గ్రామమందు వెలసినావు రాజన్నా, వేల వేల నీ భక్తుల మొరలు విన్న మాయన్నా, మా పూజ ఫలం మా సేవ ఫలం నీ దివ్య దర్శనం రాజన్నా, మమ్ములా దీవించు. గలగల గజ్జల రాజన్న, గజ్జల లాగుల రాజన్న, గనగన గంటల రాజన్న, గంటల మోతల రాజన్న, వేయి కన్నుల రాజన్న, వేములవాడ రాజన్న, వేయి కన్నుల రాజన్న, వేములవాడ రాజన్న, గలగల 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 గజ్జల రాజన్న, గజ్జల లాగుల రాజన్న, గనగన గంటల రాజన్న, గంటల మోతల రాజన్న, నీ చేతు శూలమే రాజన్న, ఎంతో ముచ్చట రాజన్న, నీ కోర మీసమే రాజన్న, ఎంతో ముచ్చట రాజన్న, నీ చేతు శూలమే రాజన్న, దగదగ మెరిసెను రాజన్న, వన్నె చిన్నల రాజన్న, వరాల తండ్రివి నీవన్న, వన్నె చిన్నల రాజన్న, వరాల తండ్రివి నీవన్న, గన 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 గల గజ్జల రాజన్న, గజ్జల లాగుల రాజన్న, గన గన గంటల రాజన్న, గంటల మోతల రాజన్న. అయితే ఇది అప్పుడు అదే ఎర్రజెండా సాకిలో ఇట్లా పోయేసరికి అన్న బాగా పడతాను అనుకుంటా. ఇట్లనే కొన్ని పాటలలో బాగా ఇష్టపడడం జరిగింది. అందరు తీసుకుపోతే ఇదో పాట అదో పాట. అప్పటికి నాకు పాటలు కూడా రాకపోయి ఇంచుమించు. అయితే ఇప్పుడు బావ మర్దలు వాడుకునే పాటలు కానీ
అట్లాంటి పాటలు ఏమన్నా? ఈ కాలేజీ మీద అంటే ఇప్పుడు అంటే అది ఎవరు రాసిరో తెలియదు. కాలేజీలో కమ్మ భూమిలో పూసిన ఒప్పు అన్న స్టైల్లో ఓకే ఓకే ఉండేది. పాడది. కాలేజీలో చేరిన ఓరన్నా వచ్చి రాని చదువులతోటే కాలేజీలో చేరితి ఓరన్నా, కాలేజీలో చేరిన ఓరన్నా వచ్చి రాని చదువులతోటే కాలేజీలో చేరితి ఓరన్నా. ఎంపీస్ అంటే భయపడిపోతివి, బైపీస్ అంటే ఇంటికి పోతివి, హిస్టరీ అంటే కష్టమంటివి, ప్రాక్టికల్ అంటే పరారైతివి. రాక రాకను క్లాసుకు వస్తే మాస్టరు నిన్ను చివాట్లు పెట్టేనా. కాలేజీలో చేరిన ఓరన్నా వచ్చి రాని చదువులతోటే కాలేజీలో చేరితి ఓరన్నా. అటెండెన్స్ నీకు ఆబ్సెంట్ అయ్యే, లేడీస్ అంటే డీసెంట్ అయ్యే, స్మార్ట్ పిల్లపై కన్నే వేసివి, జిన్ను ప్యాంటుతో బొల్తా పడితివి. కాలేజీకి నామం పెట్టి చిరంజీవి గారి సినిమాకెళ్ళావా. కాలేజీలో చేరిన ఓరన్నా వచ్చి రాని చదువులతోటే కాలేజీలో చేరితి ఓరన్నా. చదివెంత నీ పెద్దలు అడిగితే ఇంటర్ అంటూ గల్లెగిరేస్తివి, గర్వంగా నువ్వు చెప్పుకుంటివి, కాలేజీకి డుమ్మ కొడుతివి. ఇంటరు లేదు గింటరు లేదు కాలేజీలో ముద్దు శుద్ధవన్నా. కాలేజీలో చేరిన ఓరన్నా వచ్చి రాని చదువులతోటే కాలేజీలో చేరితి ఓరన్నా. బాగున్నా పేరడి పాట బాగా పాడినావు. అయితే ఈ తరం కాలేజ్ పిల్లగాలు మాత్రం ఇంకా పాట తప్పకుండా వింటే మాత్రం ఓని అమ్మ ఏందో ఈ కథ మరి ఇట్లా అయిపోయినవారు అని వాళ్ళు కొంచెం అంటే మారడానికి కూడా ఒక ఛాన్స్ ఉంది ఉన్నది. కానీ ఇక అందరూ వాళ్ళకు పిల్లలు మా మీద పడతావు అనేది కూడా వాళ్ళు అంటే వాళ్ళ అనుభవం అట్లాంటిది. అంతే అంతే అందరూ ఎట్లాంటి చిన్న చేష్టాలు అంటే వేరే ఉంటాయి, పెద్దల అనుభవంతో నేర్చుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. అవును అవును అవును. ఇంకా సార్ మీరు జానపద రంగం వైపు ఏమైనా దృష్టి సారించి? అంటే ఇప్పుడు కట్నాల కానుకల మీద కొన్ని ఉన్నాయి, మరి దీన్ని జానపదం అంటారా అన్నది నాకు కూడా. ఓకే ఓకే ఓకే. కన్నెర్రాచే ఎరవో చెల్లి చిన్నారి చెల్లి, కట్నాల చావులు వాపాలి బంగారు తల్లి. కన్నెర్రాచే ఎరవో చెల్లి చిన్నారి చెల్లి, కట్నాల చావులు వాపాలి బంగారు తల్లి. కట్నాల బాధలతోటి చిన్నారి చెల్లెలంతా అరే మంటల్లో కాలుతున్నరమ్మా. చిన్నారి చెల్లి ఉరితాడుకు వేలాడుతున్నరమ్మా బంగారు తల్లి. కన్నెర్రాచే ఎరవో చెల్లి చిన్నారి చెల్లి, కట్నాల చావులు వాపాలి బంగారు తల్లి. అత్తమామాలేమో ఎత్తి పొడుపు మాటలనిరి, భర్త బద్దో మాసి బాధలెన్న పెట్టవట్టే. ఆ బాధలే నీకు బంధువులైనాయా. చిన్నారి చెల్లి కష్టాలే నీకు చుట్టాలైనాయా. బంగారు తల్లి కన్నీలే కాలువలైనాయా. కన్నెర్రాచే ఎరవో చెల్లి చిన్నారి చెల్లి, కట్నాల చావులు వాపాలి బంగారు తల్లి. బాగుంది 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 బాగుంది. జానపద కళలు ఇప్పుడు అదే ఎవరో పాడిన అంటే ఇప్పుడు ఎవరో రచించిన పాటలకు కొంచెం పేరడిగా దాన్ని కొంచెం అనువదించి కొంచెం అంటే ఎవరో అది కూడా పేరడి కూడా ఎవరో రాసినా కూడా అది రాగం ఎట్లుంటుందో. ఇది జయరాజు రాసినటువంటి పాట ధరల మీద రాసిండు. ఏం పాట? ధరలు అంటే ఎట్లా పెరిగినాయి ఏం కథ అనేది మొత్తం అదంటే రాగం ఎట్లున్నదో సార్ రాసింది నాకు తెలియదు, కాకపోతే రాగంలో నేను పాడతా. అది ఎట్లుంటుంది. ఏమి ధరలు ఏమి ధరలు ఏమి ధరలు ఏమి ధరలు, ధరలు గాలిపోను ఈ ధరలు గూలిపోను. ఏమి ధరలేమి ధరలేమి ధరలు ఏమి ధరలేమి ధరలేమి ధరలు, ధరలు గాలిపోను ఈ ధరలు గూలిపోను. ఉప్పు గల్ల ధర సప్పిడాయను, చింతపండు ధర వగరు పుట్టెను, మంచి నూనె ధర మంట పెట్టెను, బియ్యపు ధరలు కయ్యమాడెను బియ్యపు ధరలు కయ్యమాడెను. చిక్కుడు కాయలు ఎక్కిరించెను, దోసకాయ ధర కోత కోసెను, వంకాయ గిరి తన్న వచ్చెను, ఆలుగడ్డ ధర గుద్దులాడెను ఆలుగడ్డ ధర గుద్దులాడెను. ఎమి ధరలేమి ధరలేమి ధరలు ఎమి ధరలేమి ధరలేమి ధరలు, ధరలు గాలిపోను ఈ ధరలు గూలిపోను.
చికెన్ తింటే వాళ్ళు కమ్మగుంటది, రేటు చూస్తే గుండాగిపోతుంది. చేపల రేటు నీసు కంపురా, మటను కొట్టు ధర కత్తము చేసరా, మటను కొట్టు ధర కత్తము చేసరా. ఏలేవానికి ధరలు పెరిగినా ఎనికేసింది మస్తుగుంటది. గరీబు వాళ్ళకు ధరలు పెరిగితే గంజిల ఉప్పు కరువైపోతుంది, గంజిల ఉప్పు కరువైపోతుంది. ఎమి ధరలు ఎమి ధరలు ఎమి ధరలు ఎమి ధరలు ఎమి ధరలు ఎమి ధరలు, ధరలు గాలిపోను ఈ ధరలు కూలిపోను. నిజంగానే ఇప్పుడు కూడా ధరలు బాగానే పెరిగిపోతున్నాయి. ఇప్పుడు సందర్భం సార్ బాగానే ఉందన్న నీ పాట. ఇక్కడ ధరలు దించను నడుము కట్ట ఇవన్నీ వస్తాయి. అవునవునవును అన్న. ఇప్పుడు మీరు ఇటు రామాయణం కానీ మహాభారతంలో పద్యాలు కానీ లేకపోతే భగవద్గీత శ్లోకాలు కానీ వాటి మీద పట్టుందా? నాకు రామాయణం మీదనే బాగా పట్టున్నది ఎక్కువ. రామాయణం మీద పట్టు ఎక్కువ ఉన్నది. పద్యాలు కానీ పాటలు అంటే పాటలు కూడా వాడతాం. రామాయణంలో ఇప్పుడు రాముల వారు శివధనుసు విరిచే ఆ సన్నివేశం అది ఉంది కదా. అవును, అది మీరు అక్కడ కూడా 2 ముక్కలల్లా అంటే ఇప్పుడు అది పాట మొత్తం కాకుండా అంటే దాన్ని సీరియల్గా తీసుకురావాలంటే ఇక్కడ ఒరిజినల్గా వాల్మీకి రామాయణం తీసుకుంటే అసలు శివధనుసును వీరడానికి రావణ బ్రహ్మ రాడు. వేరే రామాయణాలు అంటే మొల్ల రామాయణం రకరకాల రామాయణం అందులో ఇచ్చడానికి పెట్టారు. అదే సినిమాల్లో కూడా వచ్చినాయి. మనం కూడా పెట్టుకుంటే చాలా అందంగా అంటే ఒక ఆడియన్స్ను అంటే ఈ చూసేవారిని ఆకట్టుకోవడానికి పెట్టినటువంటి సన్నివేశాలు కావచ్చు. వాస్తవానికి అయితే రాడు రావణం. సరే అది దాంట్లో అక్కడికి వచ్చి ఒరే సేవక మిథిలాపురమున సీతా స్వయంవరం జరగపోవచ్చున్నదట, మనకు శుభపత్రిక వచ్చి ఉండేనా? అక్కడ సేవకుడు ఉండి రాలేదు మహారాజా మనం ఎంత అది అని చెప్పనగానే సరే ఓహో ఆ జనక మహారాజు యొక్క గర్వమును అణచివేద్దాంపా అని చెప్పి ఇద్దరు బయలుదేరి వచ్చి అతిథి గృహాలలో కూర్చొని తెల్లారు లేస్తే వాడికి వెళ్తారు. శివధనుసుని వేయడానికి వాళ్ళు వస్తా అంటారు. అక్కడ జనక మహారాజు ఉండి అంగవంగ కళింగాది దేశాధిపతులారా మీరు అందరూ ఈ శివధనుసుని ఎవరైనా విరిచినాను నా సీతను కన్యాదానం ఇచ్చి కాళ్ళు కడగదానని చెప్పనగానే నన్ను విలువలేదు కదా అప్పటికి రాముల వారిని ఎదుర్కొని తీసుకొని వస్తాడు. కాబట్టి రావణ బ్రహ్మ కోపం మీద కొంచెం లేచి కోపం మీద లేస్తా అంటాడు. ఓరి జనక చండాల ఓరి రాజకులాదమా మతిను లేదో లేక గర్వించితివో సారసార మెరుంగవో సారసార మెరుంగవో జనుజుల చేజావంగ మతించితివో ఈ రీతి నన్ను మర్వంగ పాడియగునే ఇంద్రాదుల గెలసిన వీరాగ్రేసరుడిని బిలువనంపవైతివట ఏమనందుని ధైర్యమున్. ఓరి జనక చండాల చతుర్దశ భువనైక వీరపరక్రముండనకు నేను ఈ ఎర్రదనువు ఎత్తం లేడని మదిందలంచి ఈ అందరికి వర్తమానమును పంపి నన్ను ఎలా బిలువనంపవైతివిరా? కాని ముందు శివశాపమునెత్తి తదుపరి విచారించదను. అయినను ఈ సభలోని వారొక్కరైనా లేసి ఈ శివధనుసును విరిచజాలరు కదా. ఇది లంక రక్షణ దక్షుండను రావణ రాజేంద్రుడను ఈ శివధనుసును విరిచదను సీతను పరిణయమాడెదను. ఆయనను నాకు శుభలేఖ పంపని ఈ జనక మహారాజు మధుహంకారమును అణిచిపోయేదగాక అని ఇక్కడ చిన్న పాట వేసుకుంటాడు. తుచ్చమైన ఈ విల్లు విరువగా హెచ్చరించే ఈ జనకుండు పచ్చి చెరుకు వల విరిచి వేయించదను ప్రజలందరూ కనుచుండా వేలున నెత్తద వేడుకతో ఈ వేల జనంబులు కనుచుండా కైలాసగిరి నెత్తిన వాడ కామారిని మెప్పించిన గనుడా ఏలని ఈ దని విరుసుట గొప్పయు చాలగా చాటించను జనకుండు తుచ్చమైన ఈ విల్లు విరువగా హెచ్చరించే ఈ జనకుండు అనుకుంటా అడిగి పోయి ఫస్ట్ ఈ శివధనుసును నాకు లేవకై ఉండుట సేవక చిటికెన వేలుతో లేపదానని నమ శివాయ వం నమ శివాయ వం నమ శివాయ వం నమ శివాయ నమ శివాయ వం నమ శివాయ నమ శివాయ వం నమ శివాయ. ఆహా ఏమిటి పరాభము! ఈ శివధనుసు నాకు లేవకుంటుంటే ఆయనను వామహస్తం చేత లేపదానని మళ్ళీ రెండోసారి వామహస్తం చేత లేపుతాడు. మళ్ళా నమ శివాయ వం నమ శివాయ వం నమ శివాయ వం నమ శివాయ నమ శివాయ వం నమ శివాయ వం నమ శివాయ వం ఆయనను ఈ అలనాడు దేవతాశ్రయుధమున పారవేసిన ఈ పుచ్చిన శివధనుసు నాకు లేవకై ఉండుట ఆయనను ఈ జనక మహారాజు దీనికి ఏదో మాయభూని అన్నాడు. ఆయనను 2 హస్తముల చేత ప్రయోగించి చూసేదను ఆయన అంటాడు. 2 చేతులు కూడా లేపి ఆయన్నే లేవక ఉంటాడు. అంతలో రాముడు వస్తాడు. ఆయన లేపంగానే ఏమిటి ఈ పరోభవం, ఈ పరోభవనకు ప్రతీకారం తీర్చుకునేదేగా కానీ వెళ్ళిపోతా అంటాడు. ఇది శివధనుసు. ఓకే ఓకే అయితే బాగుందన్న మీరు మాట్లాడే ఆ తీరు ప్రొనౌన్సియేషన్ ఇట్లా భాగవతాలు యక్షగానాలు ఇప్పుడు ఉంటాయిగా గౌడ పురాణం అని ఈ కథలు ఆ కథలు అట్లా ఏమంటే వచ్చిందా? అట్లాంటి ఇవే పాటలు
ఇప్పుడు ఆంజనేయుడు తీసుకున్నటువంటి పాటలల్లో ఇది రామాయణంలో పాట వాస్తవానికి అది యక్షగానముల గనులారా మీరెవ్వరయ్యా ఎందుకొరకాని ఇటు వస్తిరయ్యా గనులారా మీరెవ్వరయ్యా ఎరుకాలేరయ్యా మీరెవ్వారో ధన్యులు ఎరుకాలేరయ్యా మీరెవ్వారో ధన్యులు ఏమాని వర్ణించని నేమిదును గనులారా మీరెవ్వరయ్యా ఎందుకొరకాని ఇటు వస్తిరయ్యా గనులారా మీరెవ్వరయ్యా. ఇది యక్షగానంలో పోతుంది, రామాయణం పాట వేరే ఉంటుంది. ఇంకా మరి ఇప్పుడు ఎట్లా మరి ఇప్పుడు అంటే నేను రాయాలనుకున్న అది మాత్రం డైలాగులలోనే నాకు ఎక్కువ ఈ రామాయణం మీద బాగా ఉన్నది కాబట్టి నేను రాసిన డైలాగు రావణ బ్రహ్మ ఇక చనిపోతాడనే ముందు నేను రాసిన డైలాగు ఇది ప్రజలు కూడా చాలా మంది మంచిగా ఉన్నదన్న అని చెప్పి కూడా అన్నవాళ్ళు. దీన్ని ఇప్పుడు మీ ముందట కూడా నేను మీరు కోరుకుంటే నేను పాడదామని చెప్పినా కదా మా వాళ్ళకు డైలాగ్ ఇప్పుడు అది ఖచ్చితంగా. సరే, రావణ బ్రహ్మకు అందరు ఎవరు లేరుగా, అంటే అన్నదమ్ములు అందరూ చుట్టాలంతా అందరూ పడిసిపోయారు. ఇక రావణ బ్రహ్మ ఒక్కడే. సరే ఇక అయినా ఎటైనా మంచిది అన్న సిద్ధాంతానికి వచ్చిండు. రాముని యుద్ధానికి అటు రాముని సైన్యం ఇటు రావణ బ్రహ్మ సైన్యాన్ని అంతా చూసి 3 సార్లు నవ్వుతాడు. అంటే హేళనగా, అంటే ఈ సైన్యం ఎంత నాకు అన్నట్టు కానీ ఉంటాడు. తుచ్చమైన ఈ ఒక్క ప్రాణానికి ఇంత సైన్యమా? ఏమిరా నేను చేసిన నేరము? 7 భువనంబులు రావణాసురుడు సీతను చెరబట్టిందని అందురే కానీ సీతను చెరసలేదే. ఒరే రాఘవా, నీలాగా బలిమి చేపట్టుకొని ఆడదాని ముక్కు చెవులు కోయించలేదే. అదే ప్రతీకారమునకు ప్రతీకారముగా నా యొక్క చెల్లెలి యొక్క శూర్పణఖ ముక్కు చెవులు కోసినందులకు నీ భార్య సీత ముక్కు చెవులు కోసినచో నేను అధర్మపరుడిని ఆగదును. అయినను నాదా ధర్మం నీదా? ఏమిరా నీ ధర్మము? ఆటదాన్ని హింసించిన అయోధ్య రాముడివా? స్త్రీని వదిలేసిన శ్రీరామచంద్రుడివా? తాటకి వదిలేసిన తారక రాముడివా? ఏమిరా నీ ప్రతాపం నా ముందు అని వెంటనే లక్ష్మణుడు పడతాడు. ఒరే లక్ష్మణ, నీవు ఆడదాన్ని హింసించిన వాడవేరా? ఆలిని గాలి కొదిలి పెట్టేసి అన్నా వదిన అంటూ అడవుల వెంటనే తిరిగితే గాని ఏ రోజున నీవు ఆడదాన్ని చూసుకున్నది? అయినా నువ్వు నాతో యుద్ధం సమకూర్చటకై వచ్చి ఇంటివా? యుద్ధంలో నన్ను జయించిదివా? నీతోనేమవునురా? ఒరే ఆంజనేయ, నీవు ఆడదాన్ని హింసించిన వాడవేరా? సురసును మోసపూచి లంకిని వధించిన నీవు 3 ఆడవారు నుంచి హింసించిన వారు లేరా? నేనేరా ధర్మత్తుడనంటే సురాది 33 కోట్ల దేవతలను బంధించితేనే కానీ ఏ ఒక్కరిని బలత్కరించి హింసించలేరా రాఘవ? ఎదురు తిరిగి వచ్చినచో హింసించితే తప్ప ఏ ఒక్కరిని బలత్కరించి హింసించలేరా రాఘవ? పాపమునకు పరాస్త్రీలను ఎందరో తీసుకువచ్చి పట్టి చెరలో బంధించితేనే కానీ ఏ ఒక్కరిని బలత్కరించి ప్రేమించలేరా రాఘవ? ప్రేమ కోరి వలసి వచ్చినచో ప్రేమించితేనే కానీ ఏ ఒక్కరిని బలత్కరించి ప్రేమించలేరా రాఘవ? అంతవరకు ఎందుకు? నీ సీతను తీసుకువచ్చి 10 మాసంలో అయిను. నీ సీతను కళ్ళెత్తి చూడలేదు, పల్లెత్తి మాట కూడా అనలేదు. అయినను ఈ స్త్రీని తీసుకువచ్చి నా లంకలో పెట్టుకున్నచో ఈ స్త్రీకి ఎక్కడ అపవాదు వచ్చునోనని 10 మంది స్త్రీల రాక్షస సమక్షములో ఆ అశోకవనములో ఉంచితేనే కానీ నా లంకలో పెట్టుకోలేదురా రాఘవ? నాదా ధర్మం మీద ఏమిరా మీ ధర్మాలు? సకల శాస్త్ర సంపన్నుడను సకల కళా కోవిదుడను మీరెలా నాకు నీతులు బోధించినది, ధర్మాలు బోధించినది. అయినను రాఘవ, ఒక మాట చెప్పేదని విందువా? రాజపట్టాభిషేకం కొరకు సొంత అన్నగారినే చంపించిన ఈ సుగ్రీవుడు నీ చెల్మి కోరినాడురా? సొంత అన్నగారిని చంపిన. అయినను అంగదుడు అబలుడు సొంత నాయనగారిని నీవు చంపిన వాడు నీ చెల్మి కోరినాడురా? నీహేమని అందును. అయినను రాఘవ, ఇంటి గుట్టు రట్టు చేసిన నా సహోదరుడు విభీషణుడు వాడు ఈరోజు వచ్చి నీ పక్కన చేరి ఉన్నాడు. వానికి నీవు ఈ లంకాపురం పట్టాభిషేకం కావించదనని ప్రతిజ్ఞ పూని ఉన్నావా? అయినను ఈ రావణ రాజేంద్రుడు బ్రతికి ఉండగా ఈ లంకాపురి ఎవరు సొత్తు కాదురా, ఇది నాదే. ఈ లంకా రాజ్యము నేను ఉన్నన్ని రోజులైనా నాయే. అయినా మీరెంతరా? అది యుద్ధమే కానీ ప్రళయమే కానీ భరించును. రమ్ము యుద్ధంలో చూసుకుందాం, సావో రేవో నీవో నేను అని అంటాడు. ఇక్కడ అద్భుతం అన్న మీ టాలెంట్. ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్న సన్నివేశం అది ఎక్స్ప్లెయిన్ చేసి మీరు అన్నం దిగండి పద్యం. రావణ బ్రహ్మ సీతను ఎత్తుకురావడానికి చాలా భయపడతాడు. ఎందుకంటే శూర్పణఖ, మా చెల్లెలు శూర్పణఖ ముందే ఇదెప్పుడు నేను చెప్పిన డైలాగులో ఉన్నటువంటి బాధ ఏంటంటే రావణ బ్రహ్మకి ఎదురు పెద్ద కొడుకు పుట్టిండు, వీనికి తిరిగి లేకుంటున్నది. కాబట్టి అప్పుడు ఏం జరిగింది అంటే అందరిని ఓడించుకుంటూ వస్తాడు. సొంత భావను కూడా సమరించినోడు రావణ బ్రహ్మే. అప్పుడు ఆ బావగారిని కోరుతాడు, బావ ఓడిపోయినాను ఒప్పుకో, లేదంటే మరి నాతో యుద్ధం చేయి అంటాడు.
నీతో ఓడిపోయినా నేను ఎందుకు ఒప్పుకుంటా, యుద్ధం అనేది సత్తా కానీ నేను ఓడిపోయినా ఒప్పుకుంటానా, నేను ఎట్లా ఒప్పుకుంటా అని చెప్పి బావగారు అంటాడు. సరే రమ్మంటాడు, చంపుతాడు. అప్పుడు శూర్పణఖ పగబోతుంది, నా భర్తనే చంపిన కదా నిన్నెట్లా చంపాలని. అది కొంత నాకు కొడుకు పుట్టితే మా అన్నని చంపే కొడుకు కావాలి నాకు అని చెప్పి తపస్సు చేసి జంబుకాసురుని కంటది. ఆ సమయంలో ఆయన ఒక చెట్టు త్వరలో ఉంటా అంటే వీళ్ళు ఇంట్లో పండ్ల కానీ రామలక్ష్మణులు అరణ్యవాసంకి వచ్చినప్పుడు ఆమె ఈ లక్ష్మణుడు ఆ చెట్టును కొట్టేస్తే అందులో ఉన్నాడా నీకు తెలియదు. అప్పుడు జంబుకాసురుడు చేస్తాడు. ఆమె వచ్చి అప్పుడు ఎదుర్కొంటా, నా కొడుకుని చంపినోడు ఎవడరా అని. వీళ్ళు అందాన్ని చూసి అప్పుడు అక్కడ మోయించి సరే ఇది నాకు 2 రకాలు ఉపయోగపడతాయని బాగా ఆలోచన చేసింది శూర్పణఖ. అప్పుడు ఏమనుకుంటుందంటే ఒకవేళ వీళ్ళని పెళ్లి చేసుకుంటే మా అన్న చేతుల్లో వీళ్ళు మా అన్నని చంపితే నా భర్తను చంపిన పగ తీరుతుంది. ఒకవేళ వీళ్ళే మా అన్నే వీళ్ళని చంపితే నా కొడుకుని చంపిన పగ తీరుతుంది. 2 రకాలుగా నేను ఉపయోగపడతా అని చెప్పి బాగా ఆలోచన చేసింది, చూసింది. ఆ సందర్భంలో అప్పుడు ఈమె వేసిన తతంగాలకు ఈయనకు చిన్న పెద్దనైన కొడుకులని కరదూషణాథులు అంటే వాళ్ళు రావణబ్రహ్మకి ఇంకో 2-3 అన్నదమ్ములు ఉన్నారు. కుంభకర్ణుడు విభీషణుడు వీళ్ళే కాకుండా పాగల్యులు కాదు, వీళ్ళకి 2 భార్యలకి రాక్షసులకు వచ్చే భార్యలు ఉన్నారు అలా చెప్పాలంటే. అందులో కరదూషణాథులను 13,000 సైన్యాన్ని రాముడు ఒక్కడే 1 గంట 12 నిమిషాలలో చంపినట్టు మనకు పురాణం చెప్తాంది. 13,000 సైన్యాన్ని రాముడు ఒక్కడే 1 గంట 12 నిమిషాలలో చంపినట్టుగా పురాణం చూపిస్తుంది. కాబట్టి అప్పుడే ఈ రావణ బ్రహ్మ భయపడి ఇప్పుడు ఎట్లయితే నాకు ఈ సీతను ఎత్తుకురావడానికి కుదురుతుంది, నా పగ ఎట్లా తీరుతుంది అని చెప్పి ఇప్పుడు మాయవేషంలో అర్థం అని చెప్పి ఇక్కడికి వచ్చి చూస్తాడు, వర్ణన చేసుకుంటాడు. అప్పుడు అదివరకు చూడలేదు సీత అంటే ఏంటి ఎవరు అనేది తెలియదు. ఎత్తుకొచ్చేసరికి మరి వీళ్ళ మేనమామ అవుతాడు. తాటకి మారీసు సుబావులు, తాటకి అంటే అమ్మమ్మ, మారీసు సుబావులు అంటే మేనమామలు. ఈ మేనమామని తీసుకొని వస్తాడు. అప్పటికే తాటకి సమరింపబడ్డది, వీళ్ళంతా వేరే అయిపోయారు. ఒక మారీచుడు అట్లా బతుకుంటే తీసుకొని వస్తాడు. వాడికి వచ్చిన తర్వాత మారిచ నువ్వు పోయి నేను ఎట్టి పరిస్థితులు అలా గెలిచేటట్టు లేదని చెప్పుకోడు మామతోటి. ఎడి చేసినా వాళ్ళు వేరు అయితేనే నాకు మంచి కుదురుతుంది అని చెప్పంటే ఇప్పుడు మాయలేడి వేషం వేసి నువ్వు లేకపోతే నా చేతిలో చచ్చిపోతావు అంటే ఇక నీ చేతిలో చచ్చిపోయే బదులు ఆ పరమాత్మ చేతిలో చస్తే మంచిగా ఉంటుంది కదా అని చెప్పి ఈ మామ లేడీ వేషం వేసుకొని పోతా అంటాడు. ఈయన ఇంతలో వర్ణన చేస్తా అంటాడు. ఆహా అపరంజి బొమ్మ అందాల బాల సీత, ఏమి అందము ఏమి ఆనందము, రంభా ఊర్వశి మేనకా తిలోత్తమ కృతాదిమున్నక అప్సరసలను మించి జగన్మోహికలను మించి ఉన్నదే. మా శూర్పణఖ చెప్పినదంతా నిజము. వంట ఇంట జిక్కిన కుందేలు చందమున నా దండ కార్యమునంద ఇంతటి సుందరాంగి ఉన్నదని ఊహింపనైతిని కదా, ఊహింపనైతిని. అయినను రాముడు సామాన్యుడు కాదే. కరదూషణాదులను సంహరించను, శూర్పణఖ ముక్కు చెవులు కోసను. ముందొకనాడు మా సుభావుని దునుమాడి మారీచుని దక్షిణాముదల పడవేసి ఆ విశ్వామిత్రుని యాగము నిర్విఘ్నంగా పరిసమాప్తి కావించినది ఈ రాముడే. ఈ రామునితో పోరాడు సామాన్యమా కాదే. అనంతరమున గోరు చుట్టపై రోకటి పోటు వలె ఆ మిథిలా నగరమున జనక రాజేంద్రుని సభ మండపమున సకల రాజజనుల సమక్షమున ఆ విల్లును లేవనెత్తలేక మీద వేసుకున్న ఆ శివశాపమును సునాయసముగా లేవనెత్తి ఎండిన బెండు వలె 2 ఖండములు చేసిన ఈ రామునితో పోరాడు సామాన్యమా కాదే. అయినను ఈ సుందరాంగి మీద అనురాగం అంతకంతకు మితి మీరుచున్నదే. ఇప్పుడు నేను ఏమి చేయవలే, నా కోరిక ఎట్లు తీరగలదు. అయినా మా రాక్షస మాయాజాలములో మంత్రశాస్త్రములని మా యాదీనములు కోరిన రూపం దాల్చు శక్తి మా సత్తు. అందులకే మాయాజంగం వేషం వేసి ఈ సీతను అపహరించకపోయేదగాక అని వీడికి వచ్చి తీసుకున్నారు. నా ఇక సీతను భుజాల మీద వేసుకొని పోతాడు. అందరు పుష్ప ఏమన్నా అంటారు కానీ ఒరిజినల్ అయితే భుజం మీదనే వేసుకొని పోతాడు ఆయన. ముచ్చపోతుంది ముచ్చపోయినాక ఇక పుష్ప ఏమైనా అందులో అట్టాలంటే కనీసాన్ని చూడు అంటే భూమండలం గెలిచి దాంట్లో పెడతాడా. అంటే మిమ్మల్ని సమాజానికి పరిచయం చేయడం కోసం మాకు అవకాశం ఇచ్చారని నేను అనుకుంటాను. ఎందుకంటే ఒక అద్భుతమైన కళాకారుడు పరిచయం అయ్యిండు. ఇవాళ అద్భుతమైన కళాకారుని గాత్రం ఇవాళ 100,000, 1,000, లక్షలు కోట్లకు వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీరు అన్నట్టు మేము కాదు మమ్మల్ని తీసుకుపోయి పరిచయం చేయించేది ఇప్పుడు మీలాంటి ఈ వలయం టీవీ మీరు కావచ్చు. అంటే మీరు లేకపోతే ఈ కళ బయటికి కనబడకపోవచ్చు అనిపిస్తుంది. అంటే మీ ద్వారా మీరు వచ్చినాక అసలు మమ్మల్ని బాగా పైకి రావడానికి ప్రజలకు చూపించడానికి మీరు కూడా ఒక కళాకారుల లాగా వచ్చి ఇస్తారేమో అని అనుకుంటా నేను కూడా. మేము వేసేది ఒక కాడ ఒక ఊర్లో ఇది కావచ్చు కానీ 10 ఊర్లకు తెలిసేటువంటి ప్రోగ్రాం పెట్టారు. మీకే ధన్యవాదాలు తెలుపుకుంటాను నేను అనుకుంటున్నా. కానీ నా మాటలు కూడా అంటే మన్నించి ఏమైనా తప్పులుంటే కూడా క్షమించి ప్రజలు కూడా మీరు కూడా ఏమైనా తప్పుగా మాట్లాడినా ఇందులో ఒప్పులున్నా మీరందరూ మనసు నింపుకొని పరిపూర్ణం చేసుకోవాలని కోరుకుంటాను తప్ప తప్పులుగా భావించద్దు. ఇందులో ఒప్పులను తీసుకుందామని చెప్పి కోరుకుంటున్నా.
మీకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ, నమస్తే, సెలవు.